హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కానగడతలతో ఇగురు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను ఒక 100 రూపీస్వి కానగడతలు తీసుకున్నానండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక 2 పెద్ద సైజు టొమాటోలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందామండి. నేను పల్లి నూనె వాడుతున్నానండి, మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకున్నాను. కొంచెం బాగా వేయించుకుందామండి. ఉల్లిపాయ ముద్ద త్వరగా వేగడం కోసంగా సాల్ట్ వేస్తున్నానండి. ఇంతకుముందు నేను ఫిష్కి సరిపడినట్టుగానే సాల్ట్ వేసానండి, అందుకని ఇప్పుడు ఆనియన్కి సరిపడినట్టు వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి. పసుపు కూడా వేసానండి. దోరగా వేయించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాను. వేసి బాగా మగ్గించుకుందామండి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేసి మాడిపోతుంది. టమాటా ముక్కలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు దాంట్లో తగినంత కారం, అదేవిధంగా ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, తగినంత గరం మసాలా, కూరకు సరిపడినంత గరం మసాలా. ఇంతకుముందు నేను కారాన్ని ఫిష్ మట్టుకు వేసానండి, ఇప్పుడు అందుకని చూసి వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. అదేవిధంగా కరివేపాకు కూడా వేసానండి, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. అన్నీ బాగా కలుపుకొని వేయించుకొని ఇప్పుడు ఫిష్ పీసెస్ని వేస్తున్నానండి. ఒక్కసారి చేపల్ని ఇటు అటు కలుపుకుందామండి. అంటే ఆ మసాలా అంతా కూడా ఫిషెస్కి కూడా పట్టేలాగా ఇటు అటు కలుపుతున్నానండి. ఇది సముద్రం చేప కదండి, అంత త్వరగా విరిగిపోదు. ఇప్పుడే వేసాను కదా, జాగ్రత్తగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ వేసి అలా ఉంచానండి. ఇప్పుడు తగినంత నీరు పోసుకొని, ఇంక ఇప్పుడు గరిటె పెట్టక యూజ్ చేయకండి, క్లాత్ యూజ్ చేసి గిన్నెతో కలపండి. స్టవ్ మీద గిన్నె మీద మూత పెట్టుకొని కూరను ఉడికించుకుందామండి. మూత పెట్టేసి అలా వదిలేయకండి, అటు ఇటు చూసుకుంటూ ఉండండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి కదుపుతూ ఉండండి, లేకపోతే అడుగు పట్టి కూర అంతా కూడా మాడిపోతుంది. సరే అండి, కూర ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం తగినంత కొత్తిమీర వేస్తున్నానండి. వేసి ఒక్క 5 మినిట్స్ అవ్వండి. కూర అంతా దగ్గర పడిపోయింది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంకా అది ఆ వేడికి ఇంకా కొంచెం ఉడుకుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మరి కొంచెం కొత్తిమీర వేసానండి. ఎదుకోనండి, ఎంతో టేస్టీ అయిన కానగడతల ఎగురు కూర రెడీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ అందరికీ ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.